చేయండి ప్లీజ్. సైడ్లో ఉండకండి. ఫ్రెండ్ లెక్క నీ నెంబర్ ఇయ్యవా? ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లెక్క నీ నెంబర్ ఇయ్యవా? ఫ్రెండ్స్ లెక్క నీ నెంబర్ ఇయ్యవా? మీరు తెలంగాణలో మాట్లాడుతున్నారా? ఏంటి ఏంటి ఉండు నేను చదవని క్లియర్గా. నువ్వు 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 ఆ భాషలో పెడతావు తెలంగాణలో, నాకు అర్థం కాదు. మా రాము నెంబర్ తీసుకో అన్నాడు మా వైపర్. రాజశేఖర్ గారు హాయ్, వెల్కమ్ టు లైవ్. రాజశేఖర్ గారు హాయ్. తిన్నారా? నిప్పు సమోసాలు అంటే సమోసాలు అంటుంది. సమానులు, ఓహో సమానులా. ఓకే ఉండు నేను మళ్ళీ చదువుతా పైన. నేను పోతా అమ్ముకుంటా. సామాన్లు అమ్ముకుంటావా? ఓకే సారీ. మా రాము నెంబర్ తీసుకున్నాడు. రాజశేఖర్ గారు హాయ్. 100 రూపీస్ తీసుకో. పచ్చి తెలంగాణ. అవునండి బాబు, అందరు తెలంగాణ వాళ్ళే తగిలారు నాకు. అందుకు తెలంగాణ భాష సూపర్గా ఉంది. నాకు ఎక్కువ నీ నెంబరే, నాకు ఇవ్వు నీ నెంబర్ అంట. అమృతం లాంటి మనసు మా విచ్చి, నువ్వు సూపర్. బాగా అందరితో సరదాగా ఒక ఫ్యామిలీ మెంబర్లా కలుపుకుంటూ, నీ మనసు సూపర్. అబ్బా విజ్జు లోకి వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అబ్బా వద్దు లోకి, వదిలేసాయి. ఓకే డన్. నువ్వు అన్నిటన్నీ నా దగ్గర ఉన్నాయి క్వాలిటీస్. సూపర్ శివ గారు. లోకి థ్యాంక్ యూ లోకి. పగిలిపోతుంది పిచ్చి కామెంట్స్ చేస్తే. ఓ విజ్జికి డూనో, దట్ ఈజ్ విజయలక్ష్మి లోకి గారు. విజయలక్ష్మి వావ్. విజ్జి 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 లోకి గారు ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు. వైపర్ గారు ఏం తిన్నారు? తాతయ్య చనిపోయాడు కదా, ఓం తిన్నారు మీరు? ఫుడ్ లేదా? షాకీ గారు హలో హాయ్, వెల్కమ్ టు లైవ్. లైక్ ఇవ్వండి ప్లీజ్. ఓకే విజ్జు, నువ్వు చెప్పింది కరెక్ట్. నేను నెక్స్ట్ లైవ్కి వస్తాను. బాయ్ బాయ్ లోకి. థ్యాంక్ యూ లైవ్కి వచ్చి సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ. నేను ఆడ షాకి అన్నాను, ఈడ ఫక్ అంటే ఏంటది అర్థం? హాయ్ హాయ్, వెల్కమ్ టు లైవ్. లైక్ ఇవ్వండి ప్లీజ్. మహేష్ గారు హాయ్. తిను నీరసంగా మాట్లాడకు, యాక్టివ్గా మాట్లాడాలి. ఐఎమ్ యాక్టివ్, నేను ఎప్పుడు యాక్టివ్గా ఉన్నా. థ్యాంక్ యూ లోకి గారు, బాయ్. లైక్ ప్లీజ్ డోంట్ లైక్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హరిప్రసాద్ గారు హాయ్, వెల్కమ్ టు లైవ్. హరిప్రసాద్ గారు హాయ్ 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 హాయ్. హాయ్ హరిప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్కి వచ్చినందుకు. ప్రసాద్ గారు హాయ్. తిన్నారా? ప్రసాద్ గారు, డాక్టర్ గారు కీతు మాట్లాడట్లేదండి. మీకు కూడా మాటలు రావట్లేదా? మాట్లాడండి ప్రసాద్ గారు.